డబ్బులు ఖర్చు పెడితే అలాగే వస్తారు. నిన్న వీడియోలు రిలీజ్ అయినాయి అంబటి గారు, మీరు ఎంత గొంతు చించుకున్నా ఎన్ని ఏషాలు వేసినా బయట నోట్బుక్లో రాసుకుంటా ఇలా లెక్క పెట్టి డబ్బులు ఇస్తున్న వీడియోలు బయటకు వచ్చేసింది. ఏంటిదంతా ఏంటి ఏం తెలియనట్టు అమ్మ దొంగ ఇలాంటి వేషాలన్నీ వేయకూడదు. మనం తాడేపల్లి నుంచి మచిలీపట్నం దాకా యాత్ర తీశారు కదండి. యాత్ర తీసినప్పుడు 2 గంటల్లోపు యాత్ర అయిపోతే పుస్ అయిపోద్దేమో, అర్జెంటుగా జనాలు పోగేయాలని చెప్పి ఎన్హెచ్ ఎక్కిన వెంటనే ఎక్కడెక్కడైతే జంక్షన్ పాయింట్లో ఊళ్ళు వస్తాయో అక్కడి నుంచి పోలో అనుకుంటా జనాలు తీసుకురావటానికి ఆల్రెడీ ఎన్హెచ్ మీద రెడీగా లీడర్ల కింద ఉన్న కార్యకర్తలు డబ్బులతో రెడీగా ఉండి జనాలు తోలుకొచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఇప్పుడు చూపించారు చూడండి. ఇక్కడ ఎందుకు అంబటి గారు ఇంత బ్లర్డ్ వీడియో వేశారు, కొంచెం రెజల్యూషన్ బాగానే పెట్టుకోవచ్చు కానీ మీ సొంత ఛానల్ ఉన్నా కూడా పోనీ మీ చావు మీద నాకు సంబంధం లేదు దీంతో, జస్ట్ అసలు ఇంట్రెస్ట్ చెప్తున్నా అంతే. సో ఆ జెండాలు కండువాలు ఏవైతే ఉన్నాయో చూసారా అక్కడ, అవన్నీ కూడా ప్రాప్స్ వాళ్ళు ఇచ్చారు. డబ్బు నోటుతో పాటు ఇవన్నీ మెళ్ళో వేసుకో, ఇది కూడా చేత్తో ఊపి సీఎం 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 అన్నారు. ఇంకొక బ్యాచ్ అయితే రపరప జగన్ అనుకుంటా వాళ్ళు తిరిగారు. ఇంకా కొంతమంది అయితే బైకులకి సైలెన్సర్లు పీకేసి గోల గోల చేశారు. మరి కొంతమంది అయితే 70 వెహికల్స్ వేసుకుని వాహనాలు వేసుకుని వచ్చేసారు. దీంట్లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది, స్కూల్ బస్ ఇరుక్కుపోయింది. ఐఎన్హెచ్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి మాకు ఈ కర్మ, ఏంటి గోలంతా తుఫాన్ పోయినా జగన్మోహన్ రెడ్డి పర్యటన లాగవా అని చెప్పి కూడా ఫీల్ అయ్యారని చాలామంది గొల్లుమన్నారు. ఏంటిదంతా ఏంటి, డబ్బులు ఇస్తే వస్తారు పిటి కొద్ది రొట్టి, ఏంటిదంతా ఏంటి ఖర్చు పెట్టినందుకు ఫలితం ఇది, దాన్ని ఆనందించకుండా మళ్ళీ ఏంటిదంతా అని చెప్పి